యాక్షన్. రాములమ్మ అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు విజయశాంతి. తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో అగ్ర హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లలో ఒకరు విజయశాంతి. అందమే కాదు, హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తూ లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ఈమె రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. మొదట బీజేపీలో చేరిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించింది. తర్వాత కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లోకి అడుగుపెట్టింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీలోంచి బయటకు వచ్చి కాంగ్రెస్ లో చేరింది. ఇదిలా ఉంటే విజయశాంతి పెళ్లైతే చేసుకుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఆ భర్త ఎవరనేది మాత్రం చాలా మందికి తెలియదు. ఎందుకో విజయశాంతి భర్త ఇంతవరకు పబ్లిక్ లో కనిపించలేదు. ఇంతకు విజయశాంతి భర్త పేరేంటో తెలుసా? శ్రీనివాస్ ప్రసాద్. ఇకపోతే విజయశాంతి తీసుకునే నిర్ణయం వెనుక శ్రీనివాస్ పాత్ర ఉంటుందని సమాచారం. కొంతకాలంగా విజయశాంతి రాజకీయంగా పెద్దగా యాక్టివ్గా లేదు. దీంతో మళ్లీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఆమె భర్త ప్లాన్ చేస్తున్నాడట. సో మొత్తానికి విజయశాంతి విజయం వెనుక ఆమె భర్త హస్తం ఉందని చెప్పవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.